తెలంగాణ ఇండియాలో ఉన్న ఇతర మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటిని లీడ్ చేస్తుంది. లీడ్ బై ఎగ్జాంపుల్ లాగా నిలుస్తుంది. టాప్ ఐటీ ఎంప్లాయ్మెంట్ ఉన్న సిటీస్ తీసుకుంటే వరల్డ్లోనే టాప్ ఏవి అంటే వరల్డ్లో ఏ సిటీకి ఎంత ఎంప్లాయ్మెంట్ లేదు, ఎక్కడా లేదు. ఏఐలో ఇనిషియేటివ్ తీసుకున్న ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది. సో ఏదో సమిట్ జరిగింది, అనౌన్స్ చేశారు, వెళ్ళిపోయారు అనేది కాదు. బిల్డర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 14 crores, 15 crores, 100 crores, ఈరోజు 150 crores-కి రీచ్ అయింది 1 acre ప్రైస్. Real estate is going to boom once again. ఆ నెగిటివ్ మోడ్ ఏదైతే ఉందో ఇప్పటికైనా దాని పాజిటివ్ మోడ్కి హైదరాబాద్లో ఒక మిలియనీర్ అనిపించుకోవాలా, యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే దీనికి మించిన వేరే మార్గం అయితే లేనే లేదు. హలో అండి, నమస్తే. This is Ravi Prakash, real estate expert and coach from Hyderabad. Welcome to 3TV channel. సో శ్రీధర్ బాబు గారు ఏమన్నారు? సో నాకు బాగా నచ్చిందండి ఈ స్టేట్మెంట్. తెలంగాణ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ద ఫ్యూచర్, వీఆర్ బిల్డింగ్ ఇట్, వీఆర్ క్రియేటింగ్ ఇట్ అని మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చెప్పారు. అంటే తెలంగాణ ఇండియాలో ఉన్న ఇతర మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటిని లీడ్ చేస్తుంది, లీడ్ బై ఎగ్జాంపుల్ లాగా నిలుస్తుంది. సో 2047కి ఇండియాలో లీడింగ్ సిటీ విజన్ డాక్యుమెంట్ ప్రకారం లీడింగ్ సిటీ ఏది అంటే హైదరాబాద్. అండి, వరల్డ్లో టాప్ ఐటీ ఎంప్లాయ్మెంట్ ఉన్న సిటీస్ తీసుకుంటే వరల్డ్లోనే టాప్ ఏవి అంటే ఎక్కడో కాలిఫోర్నియా ఇంకొక సిటీ కాదండి, బెంగళూరు అండ్ హైదరాబాద్ మాత్రం. 25 lakh ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ. వరల్డ్లో ఏ సిటీకి ఎంత ఎంప్లాయ్మెంట్ లేదు, ఎక్కడా లేదు. సో ఇలా చూస్తే హైదరాబాద్ ఈజ్ లీడింగ్ ఇన్ యాజ్ ఎ టెక్ హబ్. అలాగే ఇప్పుడు ఏఐ టోటల్ ఇండియాలో చూడండి, ఏఐలో ఇనిషియేటివ్ తీసుకున్న ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే. ఆల్రెడీ మనం ఏఐ గ్లోబల్ సమిట్ని కండక్ట్ చేసాం. ఏ స్టేట్ కూడా ఇప్పటి వరకు ఇలాంటి సమిట్ని కండక్ట్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ ఈ సమిట్కి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో ఏఐ గ్లోబల్ సమిట్లో కూడా ఏఐ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా ఓవర్ఫ్లో అయింది. ఆల్మోస్ట్ నాకు ప్రాపర్గా గుర్తులేదు, బట్ అరౌండ్ 350 MOUs మన తెలంగాణ గవర్నమెంట్ ఏఐ ఇన్స్టిట్యూట్స్తో చేసుకోవడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మెటీరియలైజ్ అవుతూ ఉన్నాయి. సో ఏదో సమిట్ జరిగింది, అనౌన్స్ చేశారు, వెళ్ళిపోయారు అనేది కాదు. అన్ని ప్రాక్టికల్గా MOUs జరిగినాయి. వాటిల్లో కొన్ని మెటీరియలైజ్ అవుతూ ఉన్నాయి. త్వరలో ఒక ఏఐ యూనివర్సిటీని కూడా తీసుకురాబోతుంది తెలంగాణ గవర్నమెంట్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అలాగే మందని ప్రాంతంలో ఒక ఏఐ విలేజ్ని క్రియేట్ చేయబోతుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వన్స్ ఎలక్షన్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం, దానివల్ల కొంత పబ్లిక్ ఇబ్బంది పడిన మాట వాస్తవమే. సో ఏం జరిగింది, ఆయన ఏ అనౌన్స్మెంట్ చేసినా కూడా ఏదో జస్ట్ లైక్ దట్ అనౌన్స్ చేస్తున్నారు, ఇవన్నీ అవుతాయా అనే డౌట్లోనే అందరూ ఉన్నారు. దీని రకరకాల విమర్శలు. సో లెట్స్ నాట్ గో ఇన్ టు పాలిటిక్స్, బట్ ఇలా ఉంది అట్మాస్ఫియర్. సో ఇలాంటి ఎకో సిస్టమ్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ కూడా స్లో డౌన్ అవుతుంది. అదే జరిగింది హైదరాబాద్లో. బిల్డర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ లాస్ట్ 2 months నుంచి అయితే కొంత సినారియో చేంజ్ అవుతుంది. బట్ ఈ 2 daysలో జరుగుతున్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్తో రియల్ ఎస్టేట్ కూడా రైజ్ కాబోతుంది. సో మార్క్ మై వర్డ్స్ అండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పర్వాలేదు, మార్క్ మై వర్డ్స్. రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బూమ్ వన్స్ అగైన్. అండి, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయటం అంటే ఒక ఫ్లాటో కొని పెట్టుకోవటం కాదు. హైదరాబాద్ ఎకో సిస్టంలో పార్ట్ అండ్ పార్సల్ కాబోతుంది. ప్రపంచ దేశాలతో సింగపూర్, దుబాయ్, జర్మనీ ఇలాంటి కంట్రీస్తో పోటీ పోతున్న, అలాగే అవసరమైతే వీటిని బీట్అవుట్ చేయి ముందుకెళ్ళగల సత్తా హైదరాబాద్కు ఉంది. అలాంటి నగరంలో మీకు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, మీ డ్రీమ్ హోమ్ ఉంటే హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో మనమందరం పార్ట్ అండ్ పార్సెల్ అవుతాం. హైదరాబాద్ ఎకో సిస్టంలో మనం అందరం పార్ట్ అండ్ పార్సెల్ అవుతాం.
హైదరాబాదీస్‌కి అందరికీ తెలిసిందే. ఎంత ఎకో ఫ్రెండ్లీ ఉంటది హైదరాబాద్. అలాగే ఇలాంటి అట్మాస్ఫియర్ మీరు ఇండియాలో ఏ సిటీకెళ్ళినా లభించదు. ఫ్రెండ్లీ పీపుల్. ఇక్కడ కల్చర్ గ్రేట్ కల్చర్. సో, ఇలాంటి సిటీలో నివసించటం ఒక అదృష్టం అని నేనైతే అనుకుంటున్నాను. సో, టు బికమ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హైదరాబాద్ ఎకోసిస్టమ్ ఏం చేయాలి? రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలి. ఒక డ్రీమ్ హౌస్‌ని సొంతం చేసుకోవాలి. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్‌ని సొంతం చేసుకోవాలి. హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో మనం పార్ట్ అండ్ పార్సెల్ కావాలి. అండి, నేను హోల్ హార్టెడ్‌గా చెప్పేది ఒకటే. యాజ్ ఏ హైదరాబాదీ మనమందరం మన సిటీని ప్రేమించాలి. ఊరికే పొలిటికల్‌గా విమర్శలు చేస్తా, మన ఎకోసిస్టమ్‌ని మనమే డౌన్ గ్రేడ్ చేసుకుంటా, ఊరికే మన లీడర్‌షిప్ మీద మనం విమర్శలు చేసుకోవటం వల్ల లాస్ అయ్యేది హైదరాబాద్. హైదరాబాద్ లాస్ అవ్వటం అంటే మన సిటీని మనం కోల్పోవటమే. అది దృష్టిలో పెట్టుకోండి. సో, ఆ నెగెటివ్ మోడ్ ఏదైతే ఉందో ఇప్పటికైనా దాన్ని పాజిటివ్ మోడ్‌కి తీసుకొద్దాం. ఎందుకు పాజిటివ్ మోడ్‌కి తీసుకురావాలంటే వస్తున్న ఇన్వెస్ట్‌మెంట్స్ ఈరోజు వస్తున్న ఇన్వెస్ట్‌మెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ప్రపంచమంతా నమ్ముతుంది హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో ఉన్న మనం మన నగరాన్ని నమ్మకపోతే దాని అర్థం లేదు. మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని నమ్మకపోతే అంతకన్నా అర్థం పర్థం లేదు. సో అండి, రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయకపోతే నష్టపోయేది ఎవరు? ఇన్వెస్ట్ చేయని వ్యక్తులే. ఈరోజు చూస్తున్నాం కోకాపేటలో లాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 14 crores, 15 crores, 100 crores, ఈ రోజు 150 crores రీచ్ అయింది 1 acre ప్రైస్. ఇలా చెప్పాలంటే 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. సో అదే ఆ రోజు ఇన్వెస్ట్ చేసి ఉంటే, మోకిలా లాంటి ప్రాంతంలో 2000 స్క్వేర్ యార్డ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ముంబై హైవేలో సంగారెడ్డిలో 1500, 2000 స్క్వేర్ యార్డ్ వస్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు ఈరోజు కోటీశ్వర్లు అయి ఉండేవాళ్ళు. ఆ రోజు ఎలాంటి అనుమానాలతోనే నెగ్లెక్ట్ చేసి ఉన్నారు, ఆపర్చునిటీస్ని కోల్పోయారు. సో ఇప్పటికైనా జస్ట్ వేకప్ అండి. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు కాంపిటీట్ విత్ వరల్డ్, నాట్ విత్ ఇండియన్ సిటీస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనిలో ఈ గ్రోత్ మోడల్లో ఇంపార్టెంట్ పార్ట్ కాబోతుంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఒక కంట్రీ గ్రోత్ స్టోరీలో కావచ్చు, ఒక సిటీ గ్రోత్ స్టోరీలో కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో ఇండివిజువల్గా మన గ్రోత్ స్టోరీలో కూడా రియల్ ఎస్టేట్ పార్ట్ చాలా ఎక్కువ. ఈరోజు హైదరాబాద్లో 80% ఆఫ్ ద మిలియనియర్స్ ఎవరు అంటే రియల్ ఎస్టేట్ పీపులే. దోస్ హూ హోల్డ్ ల్యాండ్స్. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సో ఏం చేయాలి? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, చేయక్కర్లేదా? ఈ న్యూస్ని విని, గవర్నమెంట్కి వ్యతిరేకంగా వస్తున్న కామెంట్స్ విని, రేవంత్ రెడ్డి గారు అలా చేశారు, హైడ్రా, ఇలాంటి సాకులు చెప్తూ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తప్పించుకుందామా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ హైదరాబాద్లో ఒక మిలియనీర్ అనిపించుకోవాలా? యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే దీనికి మించిన వేరే మార్గం అయితే లేనే లేదు. దట్ ఐ కెన్ అష్యూర్. ఎనీవే, హైదరాబాద్ నగరంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? స్పెక్యులేషన్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, పారామీటర్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంటే చేయాలి అని ఎప్పుడూ చెప్పేదే, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటి ఆ పారామీటర్స్? మనం సైంటిఫిక్గా ఒక ఏరియాని ఎలా రీసెర్చ్ చేయాలి, ఎలా రీసెర్చ్ చేసి ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ విజిట్ మై ఆఫీస్ అండి. నాతో 1-to-1 సెషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా నేను గైడ్ చేస్తాను. ఐ కెన్ అష్యూర్ యూ. సో టు రీచ్ అవుట్, నా నెంబర్ వచ్చి 9133728888. అలాగే 3TV టీమ్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న 3TV నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. దే విల్ హెల్ప్ యూ అవుట్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.